आंध्र प्रदेश में कर्नूल जिले के बीजेपी अध्यक्ष रामकृष्णा ने एक मीडिया कॉन्फ्रेंस में कहा कि सभी लोगों ने हमारे द्वारा पेश किए गए बजट का समर्थन किया है, जो केंद्र में बीजेपी शासन के खिलाफ नहीं है, खासकर शिक्षा और चिकित्सा में महिलाओं के लिए है। उन्होंने कहा कि इससे मध्यम वर्गीय परिवारों को काफी राहत मिली है और राज्य में प्रधानमंत्री आवास योजना के तरह लाखों मकान स्वीकृत किए गए हैं। उन्होंने कहा कि बीजेपी एक ऐसी पार्टी है जो ఆ हमेशा विकास ప్రభుత్వానికి के बारे में మా सोचती కూటమి है। ప్రభుత్వానికి ఎంతో వ్యత్యాసంగా ఈరోజు ఇసుక కావాలంటే సామాన్య ప్రజలు ఎంత ఇసుక కావాలంటే అంత ఇసుక తెచ్చుకునే స్వేచ్ఛ ఇచ్చిన ఘనత కూటమి పార్టీది. అదే కాకుండానే అనేక పథకాలు కూడా కూటమి తరపున నేరుగా మన జాతీయ పార్టీ కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. మనకు ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ రాష్ట్రానికి లక్షల ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. దాంతో పాటుగా ప్లేసులు కూడా చూసి పేద ప్రజలకు పట్టాలిచ్చి అందులో ఇండ్లు కూడా కట్టించాలని కేంద్రం రాష్ట్రం కూడా తీర్మానం చేసింది. అతి త్వరలో అవి కూడా వస్తాయి. కావున ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు కరోనా సమయం నుంచి నేటి వరకు కూడా పేద ప్రజలు బాగుండాలని ఆలోచన చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఉచిత బియ్యం పంపిణీ చేస్తుంది అది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు నేరుగా అందిస్తూ మొన్ననే బడ్జెట్ కేంద్రం ప్రవేశపెట్టింది, రాష్ట్రం ప్రవేశపెట్టింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇంతకు ముందు 2.5 లక్షలు దాటితే పన్ను కట్టాల్సిన సమయం ఉంది. కానీ మొన్నటికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేద ప్రజలు మనకు అణగారిన వర్గాలు చిన్న చిన్న ఇండస్ట్రీలు చేసుకోవాలంటే భారంగా మారేది. అవన్నీ దృష్టిలో ఉంచుకొని పేద ప్రజలు బాగుండాలని కేంద్రం 2.5 లక్షలు ఉండేదాన్ని 12 లక్షలకు పెంచిన ఘనత మన కూటమి పార్టీది. ఆ 12 లక్షలు పెంచి దాంట్లో విద్య వైద్య మనకు రైతులకు సంక్షేమం మంచి జరగాలని ప్రవేశపెట్టడం జరిగింది. అదే భాగంగానే మనకు ఈ రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్రంలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రంలో కూడా విద్య వైద్య బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా సమకూలంగా బడ్జెట్ 42,000 కోట్లు